చాలా ఆవేశంగా చాలా అద్భుతమైన మాట చెప్పారు. ఇప్పుడు అదే మాట మీకు బాధ్యత లేదు, భగవద్గీత పుస్తకం కొనుక్కునే బాధ్యత లేదనమాట. ఎలా హిందూ అండి మీరు? ఎలా హిందూ అవుతారు? దానివల్ల కదా ఈ దరిద్రపు కన్వర్షన్స్ అన్ని. వాడెవడో మతం మార్చేస్తున్నాడు, వాడెవడో మతం అంటే తల్లిని అర్థం, తల్లిని మార్చేస్తున్నాడు. వాడెంత కిరాతకుడు, వాడెంత మూర్ఖుడు, ఎంత దారుణమైన వాడు ఉంటాడు. ఈ మారిపోయాడు వీడెంత నీచుడే ఉంటాడు, వీడికి ఎంత జ్ఞానం లేకుండా ఉంటాడు. అమ్మని మార్చటం అండి, తల్లిని మార్చేవాడు, తల్లిని మార్చమని చెప్పేవాడు. ఇద్దరు ఎంత కిరాతకులు ఉంటారు. వీళ్ళు మనుషులేనా వీళ్ళు? నా అమ్మకి గ్లామర్ లేదండి, నా అమ్మ యావరేజ్గా ఉంటుందండి, ఓకేనా? నా పక్కింట్లో జయప్రదో, శ్రీదేవో లేకపోతే ఐశ్వర్యరాయో ఉంటుందండి, కాబట్టి అందంగా ఉంటుందిగా. నా అమ్మ నాన్నం కదా, నా అమ్మ నా అమ్మే, నేను ఈ అమ్మకే పుట్టానంటాం మనం. అలాంటిది కదా మతం అన్నా ధర్మం అన్నా ఏదన్నా. రెండోది, వీటికి చాలా క్లారిటీ ఉండాలి. చాలామంది ఈ క్లారిటీతో లేకుండా ఏదో ఒక మోసలో పడి కొట్టుకుపోతున్నారు. ఈ దేవాలయ వ్యవస్థ కూడా అలాగే ఉంది, దేవుని కొలిచే వ్యవస్థ కూడా అలాగే ఉంది. ఇవన్నీ కనువిప్పుగా భగవద్గీత చదివితే మనకు చాలా చాలా దర్శనాలు జరుగుతాయండి. అర్జునుడికి ఎలా అయితే క్లారిటీ అన్నాడో, గత సందేహ అన్నాడో, అవన్నీ పోయి అందులో చాలా బెస్ట్ ఐడియా అంటే క్రీమ్ ఆఫ్ లైఫ్, వాట్ టు డూ. మనకైతే సినిమాలు ఎక్కడో డైలాగ్ వినిపిస్తుంది చూడండి. ఇప్పుడు చెప్పండి రా, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అబ్బాయిలు కానీ ఆ వాట్ టు డూ వాట్ నాట్ టు డూల సంకలనమే భగవద్గీత అండి. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే పరమాత్మ అనుగ్రహం పొందుతావు, ఏం చేస్తే జాతి నిన్ను మనస్సులో శాశ్వతంగా జాతి శిలా ఫలకాల మీద నువ్వు శాశ్వతంగా ఉంటావు, అదంతా భగవద్గీత చెప్తుందండి. ఎందుకంటే నేను భగవద్గీత ఫౌండేషన్ ప్రారంభించే ముందు ఆ ప్రారంభానికి మేము ఒక వందలాది భగవద్గీతలు, వేలాది భగవద్గీతలు పెట్టామండి. ఒక చోట పెట్టి అనౌన్స్ చేసాం మైక్లో, మహాత్ములారా ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు అందరూ దయచేసి తల ఒక భగవద్గీత గ్రంథం తీసుకువెళ్ళండి, మేము ఉచితంగా ఇస్తున్నాం అని. నిజానికి అసలు ఈ ఉచితం అనేదే దరిద్రం. మనం ఏదో పాపం దాన్ని ఏదో ప్రచారం చేస్తున్నాం అనే ప్రాథమిక దశలో ఉన్నప్పుడు మన ఐడియాలజీ అందరికి వచ్చిన వాళ్ళందరికీ అది ఒక ప్రసాదం లాగా ఉంటుంది. భగవంతుడి ప్రసాదమే గీత కదా, ఆ ప్రసాదాన్ని పంచి పెడదాం. రెండో ఆలోచన ఏంటంటే అందరూ ఒక్కొక్కటి తీసుకెళ్తే వాడింట్లో ఆల్రెడీ ఉంటే ఇంకో లేని వాడికి ఎవరికన్నా వాడిస్తాడు, అట్లా అనుకున్నాం. మొత్తం కార్యక్రమం అంతా పూర్తి అనౌన్స్మెంట్ జరగగానే ప్రోగ్రాం జరుగుతూనే ఉంది, వదిలేసి ఒక్కడు మొత్తం పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కొక్కడు ఈ చంకలో 10 పుస్తకాలు, ఈ చంకలో 10, ఈ జేబులో 4, ఈ జేబులో 4, ఇది కాక మళ్ళీ ఇలా ఏమంటారు గుండెలకు హత్తుకుని ఒక 10. ఏమి జాతిది? ఈ ఉచితాల నుంచి మీరు, ఈ దరిద్రాల నుంచి మీరు బయటపడరా? మీ ఐడియాలజీ ఎప్పుడూ ఇలాగే ఉండటం వల్ల, ఈ గీతలు చదవకపోవటం వల్ల, ధర్మం అంటే ఏంటో తెలియకపోవటం వల్ల, కర్మ అంటే ఏంటో తెలియకపోవటం వల్ల, వీటి అర్థాలు, దీని పరమార్థాలు ఇవన్నీ తెలియకపోవటం వల్ల. నాకు ఎవరన్నా పుస్తకం ఊరికేస్తే నేను తీసుకోనండి. ఎవరన్నా వచ్చి స్వామి ఇది తీసుకోండి అంటే నేను దాని వెల చూసి, దానికి చాలా ప్రయత్నం ఉంటుంది. కరెక్ట్. ఎవరో రచించిన రచయితలు ఇస్తే అది వేరు, మాది మీరు చదివి ఆశీర్వదించండి అంటే అది వేరు. నాకు ఒక పుస్తకం అవసరమైంది, అవతల వాడు గుర్తుపట్టి ఆ పుస్తకం నాకు ఉచితంగా ఇవ్వాలని ప్రయత్నించాడు అనుకోండి, వాడు దానికి డబ్బు పెట్టి, నేను ఆ స్థితిలో లేను, నా దగ్గర డబ్బు ఉంది, నేను కొనుక్కుంటాను, నేను దాని వెల ఇచ్చి తీసుకుంటాను. అది గౌరవం అంటున్నా. రాసిన వాడికి, అమ్మేవాడికి ఆ ప్రయత్నానికి మనం ఇవ్వాల్సిన గౌరవం. ఇంతక ఒక్కొక్కడు పాపం 10 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఖర్చుపడి ఏదో ఒక ప్రయత్నం చేస్తాడండి. దాని వెనకాల ఎంత ఎఫర్ట్ ఉంటుందండి. దాని ఉచితమేమిటిరా, నీ బొంద ఉచితమేమిటి? ఈ ఐడియాలజీ ఉండటం వల్ల అంటే ఈ హృదయ దౌర్బల్యం, నేను అన్నాను క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వా ఉత్తిష్ట పరంతప అంటున్నాడు పరమాత్మ. ఈ హృదయ దౌర్బల్యం అనే మీరు క్యాప్షన్ పెడితే మానసికంగా సమాజంలో ఎన్ని హృదయ దౌర్బల్యాలు ఉన్నాయో అండి. అసలు ఆ లిస్ట్ అంతా నేను ఒక రోజు ఆ లిస్ట్ అంతా రాసి ఆవేశంగా చెప్పాలనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ అవలక్షణాలన్నింటికి భగవద్గీత ఆన్సర్, అవి ఖచ్చితంగా భగవద్గీత ఆన్సర్. మీరు చూడండి, మీరు ప్రభుత్వాలను ఎంచుకుంటున్నారు, ప్రభుత్వాలను ఎంచుకుని వాడిని పరిపాలించమంటే వాళ్ళు 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు వాళ్ళు ఖాళీగా ఉండి వాడికి ఏం కావాలో అదే చేసుకుంటూ మళ్ళీ తర్వాత వచ్చే 5 సంవత్సరాల పాటు మళ్ళీ ఇందులో మనం కొనసాగించాలంటే ఎవరెవరికి ఏం చేయాలి? బలాల్ని అంటారు సమర్థించడం కాదు, బలహీనతల్ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు ఉన్నారు ప్రపంచం అంతా. ఎవడెవడి బలహీనత ఏంటి, దాన్ని ఎలా క్యాష్ చేసుకుందాం? వాడేమో బలహీనతలు వదిలేయమంటున్నాడు. వీడు చివరిలో ఏం చేస్తారంటే చివరి 6 నెలల్లో ఉచితం పేరుతో ఒక ముష్టి వేస్తుంటారండి. లంచం లాంటిది అది, మరొక లంచం అది. కాబట్టి నీ కింద వాళ్ళందరూ లంచాలు తీసుకోరు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు? 3,000కి 10,000కి 25,000కి వాళ్ళని ఏసీబీలు పట్టుకోవడం. ఎవరైతే హెడ్స్ ఉన్నారో 100 కోట్లు 1000 కోట్లు తినేసి సర్వనాశనం చేస్తున్నారు మనని. పరిపాలకుడు అంటే మనం ప్రభు అంటే అర్థం ఏంటండి? ప్రభు పరమాత్మ, ఏమంటారు పాలితులు అంటే మనమందరం భక్తులు లాంటి వాళ్ళం అండి. లేదా అతని తండ్రి అయితే మనమందరం బిడ్డలు లాంటి వాళ్ళం అండి.
ఎవరు పరిపాలకుడు, వాడు ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు. వాళ్ళు ఈ 6 నెలలు, చివరి 6 నెలల్లో వాళ్ళకొక లాజిక్ ఉంది. చివరి 6 నెలల్లో మనం ఏం చేస్తామో అవే జనాలకి రిజిస్టర్ అయి ఉంటాయి. నెక్స్ట్ వెంటనే ఓటు పడడానికి ఇవే కారణమై ఉంటాయి. కాబట్టి వేసేయండి ముష్టి, పంచేయండి డబ్బు, పోసేయండి లిక్కర్. భగవద్గీతని డిఫరెంట్ స్టేజెస్లో ఉన్న పీపుల్కి రాజకీయ నాయకుడు కావాలనుకుంటున్నావా, రాజకీయ నాయకుడే ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటున్నావా, ఫస్ట్ నీకు జరగాల్సింది భగవద్గీతోపదేశం. ఒక అరగంట, దాన్ని ఏమంటాం మనం, ఓరియంటేషన్ అంటాం. ఓరియంటేషన్, భగవద్గీత ఓరియంటేషన్. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా, 4 రోజుల్లో పెళ్లి మండపంలోకి వెళ్ళాలనుకుంటున్నావా, ఒక గంట భగవద్గీతోపదేశం. అన్నీ ఉన్నాయండి భగవద్గీతలో, ప్రతి దాంట్లో. విద్యార్థికి భగవద్గీతోపదేశం ఇలా చెప్తున్నాడు రా, కాబట్టి ఈ పని అలా చెయ్యి. ఇదంతా అన్నీ మానేసి నన్ను భజన చేయమని చెప్పలేదండి. మేనేజ్మెంట్ గ్రంథం ఎందుకైంది? ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వారన్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే, ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడ అణుబాంబు టెస్ట్ టైంలో ఓపెన్ హ్యామర్ భగవద్గీత గురించి మాట్లాడుకోవటం ఏంటండి? అక్కడెక్కడో అమెరికాలో శాటన్ హాల్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివే స్టూడెంట్లకి భగవద్గీత మేనేజ్మెంట్ గ్రంథంగా భగవద్గీతని ఒక కోర్సు పెట్టి ఏ జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఆ కోర్సుకి ఆ నామకరణం చేసి దాన్ని ఏంటంటే ఆ కోర్సులో భాగంగా ఎందుకు దాన్ని పెట్టడం ఏంటంటే పిచ్చివాళ్ళ. మన వాళ్ళకున్న రోగాలు మామూలు, ఈ సెక్యులర్ పేరుతో ఉండే రోగాలు మామూలు. మన ఎక్కడో మొన్న ఎక్కడో చూశాను సార్, జర్మనీలోనో వేరే యూరోప్ కంట్రీలో, మీరు నెదర్లాండ్స్లో 5వ తరగతి నుంచే భగవద్గీత అని పిచ్చివాళ్ళ వాళ్ళు ఏమన్నా భగవద్గీత శ్లోకాలతో అంత్యాక్షరి ఆడుతున్నారు. కొత్త రకమైన గేమ్స్. ఆడండి, అట్లా మాట్లాడండి. అనేక రూపాల్లో భగవద్గీతని మీరు అనుసంధానం కావండి, భగవద్గీతతో అనుసంధానం కండి. అదేమి వాడి కోసం, వాడు భజన చేస్తే వాడికేంటండి వచ్చేది? దేవుడి హుండీలో డబ్బేస్తే వాడికేంటండి వచ్చేది? వాడిది ఇచ్చే క్యారెక్టర్, తీసుకునే క్యారెక్టర్ కాదు వాడిది. వాడు తీసుకోవడం స్టార్ట్ చేస్తే నువ్వు ఇవ్వలేవు. పరమాత్మ విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్, భగవద్గీత అంటుంది. 13.3 మిలియన్ల భూములు ఒక చోట పేర్చితే సూర్యుడైంది. సూర్యుడి పరిమాణం అది. అలాంటి సూర్యులు కొన్ని లక్షలు కలిస్తే అది నక్షత్రం అయింది. అలాంటి నక్షత్రాలు కొన్ని కోట్లు ఒక సముదాయంలో తిరుగుతుంటే వాటి పరిమాణాలు చూడండి. అవి తిరుగుతుంటే వాటి పేరు నెబ్యులా అయింది, పాలపుంత. ఇలా వేటి కక్షలో అవి తిరుగుతుంటే అన్ని కోట్ల నక్షత్రాలు తిరుగుతున్నప్పుడు ఎక్కడన్నా ఒకటి క్యాలిక్యులేషన్ తప్పి ఒకదానికి ఢీకొంటే, అది పక్కదానికి ఢీకొంటే, అది ఇంకో పక్కదానికి ఢీకొంటే మొత్తం గెలాక్సీ మొత్తం ఆ పక్కనే ఉన్న కృష్ణ బిలం బ్లాక్ హోల్లో కలిసి దగ్ధమై అదృశ్యమైపోతుంది. ఇలాంటి కోట్ల మిలియన్ల గెలాక్సీలు ఈ విశ్వంలో తిరుగుతున్నాయి. ఇంతటిది మనం చెప్తుంటేనే మనకి అట్లా అనిపిస్తుంటే, శివరింగ్ అనిపిస్తుంటే, కృష్ణ పరమాత్మ గీతలో విభూతి యోగంలో అంటున్నాడు, ఇవి ఏవైతే నువ్వు దర్శిస్తున్నావో తపశ్శక్తితో, లేదా నేను చెప్తుంటే దర్శిస్తున్నావో, ఇవన్నీ విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. అంటే ఇవంతా నువ్వు దర్శిస్తున్నవి, చూస్తున్నవి, వింటున్నవి అంతా నా ఒక్క అంశతో ఉద్భవిస్తుందని తెలుసుకో అర్జున అంటే వాడికి మైండ్ బ్లాక్ అయింది. మళ్ళీ మైండ్ బ్లాక్ నెంబర్ 2 అంటే వాడు ఒక్క అంశ ఓపెన్ చేస్తేనే ఎంత ఉంటే, ఇంత సృష్టి, ఇంత విశ్వం ఉంటే ఇంకా ఎన్ని అంశాలు ఉన్నాయి? వాడి పవర్ ఏంటి? అవ్యక్తానికి అతీతుడు అంటున్నాం. ఈ వ్యక్తమైన ఈ బ్రహ్మాండానికి ముందు నుంచి ఉన్నాడు. తర్వాత ఇంకా అక్కడ ఎదుర్కొంటే మొత్తం క్లోజ్ చేసేస్తాడు. మనం మాట్లాడితే, మనం చేస్తే కృష్ణ గారు, మనం చేస్తే కర్మ, అదే పరమాత్ముడు చేస్తే లీల. మనం చేసే కర్మకు ఒక బెనిఫిట్ ఉంటుంది, మరి నాకేంటంటాం? పరమాత్ముడు చేస్తే వాడికి బెనిఫిట్తో సంబంధం లేదు. వాడికి ఏమో ప్రత్యేకంగా ఆనందం కానీ, వాడు గీతలో చెప్తాడు, వాడు పొందవలసింది కానీ, పొందదగింది కానీ, పొందాలనుకునేది కానీ ఏది లేదు. వాడు లేలంతే. కావాలనుకుంటే స్టార్ట్ చేస్తాడు సినిమా, అక్కర్లేదనుకుంటే క్లోజ్ చేస్తాడు.